భారీ వర్షాలతో మూసీ నదికి వరద కారణంగా హైదరాబాద్ మహానగరం ముంపునకు గురైన నేపథ్యంలో జీహెచ్ఎంసీ సహాయక చర్యలను వేగవంతం చేసింది. ముంపు బాధితులను ఆదుకోవడానికి అన్ని రకాల సహాయక చర్యలు చేపట్టినట్లు మేయర్ గద్వాల విజయలక్ష్మి తెలిపారు. ఈ పరిస్థితుల్లో ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని ఆమె విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా జీహెచ్ఎంసీ ఇచ్చే రెయిన్ అలర్ట్లను సూచనలను ప్రజలు తప్పకుండా పాటించాలని మేయర్ కోరారు. వర్షాలు, సహాయక చర్యలు, ముంపు నివారణ చర్యలపై మేయర్ గద్వాల విజయలక్ష్మితో మా కరెస్పాండెంట్ రామ్ నరేష్ ఫేస్ టు ఫేస్. మూసీ ఉగ్ర రూపం దాల్చింది. దీంతో హైదరాబాద్ లో భారీగా వరద ముంపుకు గురైన పరిస్థితి, ముంపు ప్రాంతాలు చాలా వరకు కూడా ఉన్నాయి. దీనికి సంబంధించి జిహెచ్ఎంసీ పరిధిలో ఎలాంటి యాక్షన్ తీసుకుంటున్నారు ఏంటి అనే దానికి సంబంధించి మనతో పాటు మేయర్ ఉన్నారు. మేడం, మీరు అంటే మూసీ ప్రాంతంలో పెద్ద ఎత్తున వరద వచ్చింది, దాంతో చాలా ప్రాంతాలు కూడా మునిగిపోవడం జరిగింది. వాళ్ళకి సంబంధించి ఎలాంటి సహాయక చర్యలు జిహెచ్ఎంసీ పరిధిలో చేస్తున్నారు? చూడండి, జిహెచ్ఎంసీ ఈ రోజు నేను కానివ్వండి, మినిస్టర్ గారు కానివ్వండి, ఈ రోజు మా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఇవన్నీ చూసినాక, ఇన్స్పెక్ట్ చేశాక మేము అన్ని రీహాబిలిటేషన్ సెంటర్స్ కానీ, వాళ్ళకి కరెక్ట్ ఫుడ్ అంటే ఎవ్రీథింగ్, అన్ని వసతులు కూడా వాళ్ళకి కల్పిస్తూనే ఉన్నాము గత 2 రోజుల నుంచి కూడా. అండ్ ఆల్సో వాళ్ళని కూడా మేము రిక్వెస్ట్ చేసేది ఎందుకంటే, మా కలెక్టర్ గారు కానివ్వండి, కమిషనర్ గారు కానివ్వండి, అక్కడికి వెళ్ళి అడిగితే సగం మంది కూడా మేము 2nd ఫ్లోర్ లో ఉన్నాం కదా, మేము మూవ్ అవ్వము, మేము ఇక్కడే సేఫ్ ఉన్నామంటారు. కానీ కాదు, మేము రిక్వెస్ట్ చేసి నుంచి కానివ్వండి, గవర్నమెంట్ తరఫు నుంచి కానివ్వండి, అందరూ కూడా మీరు మీ సేఫ్టీయే మా సేఫ్టీ అని మేము అనుకుంటున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మా మాటలు విని, అంటే అట్లీస్ట్ వాటర్ రిసీడ్ అయ్యే వరకు కూడా మీరు ఈ రీహాబిలిటేషన్ సెంటర్స్ ఉంటే అన్ని సదుపాయాలు అందిస్తామని ఏదైతే మినిస్టర్ గారు చెప్పారో అది కూడా నేను మళ్ళీ చెప్తున్నాను. హైదరాబాద్ లో చాలా ప్రాంతాలు కూడా ఇటీవల కురిసిన వర్షాలకు చాలా ముంపు గురవుతున్న పరిస్థితి. ఆ ముంపు ప్రాంతాలకు సంబంధించి ఎలాంటి యాక్షన్ ప్లాన్ తీసుకోబోతున్నారు? ఎలాంటి యాక్షన్ ప్లాన్ అంటే చూడండి, నేచర్ సడన్ గా క్లౌడ్ బర్స్ట్ లాగా వర్షం పడుతుంది. సో అకార్డింగ్ టు దట్ ఇవాళ మీరు చూస్తున్నారు, వర్షం పడంగానే కూడా ఎక్కడికక్కడ హైడ్రా టీమ్స్ కానివ్వండి, జిహెచ్ఎంసీ టీమ్స్ కానివ్వండి, వీఆర్ ఆల్వేస్ ఆన్ ద ఫీల్డ్. నేను కూడా మీరు చూసినట్టయితే ఎవ్రీ సింగిల్ టైం హెవీ రెయిన్స్ రాగానే కూడా నేను కానివ్వండి, మినిస్టర్ గారు కానివ్వండి, అందరు అధికారులు కూడా మేము ఫీల్డ్ మీదనే ఉన్నాము. ఎక్కడికక్కడ వాటర్ లాగింగ్స్ కానివ్వండి, చెట్లు పడిపోతే ఇమీడియట్ గా తీయడం కానివ్వండి, ఎందుకంటే మాకు కంట్రోల్ రూమ్ నంబర్ కూడా అందరు ప్రజలకు కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్సో మేము వార్నింగ్స్ కూడా, అంటే ఇప్పుడు హెవీ రెయిన్ వస్తే కూడా వాళ్ళకి SMS మెసేజెస్, ప్రజలందరికీ కూడా SMS మెసేజెస్ ద్వారా కూడా మేము పంపించడం జరుగుతుంది. అంటే ఇంటి బయటకు రాకూడదు అని ప్రజలతో ఒకటే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఒకవేళ మేము మెసేజెస్ పంపించినప్పుడు ప్లీజ్ దాన్ని గౌరవించండి. ఎందుకంటే ఇది మీ సేఫ్టీ గురించి మేము తీసుకున్న చర్యలు కాబట్టి మీరు మమ్మల్ని గౌరవించి, ఒకవేళ హెవీ రెయిన్స్ ఉంటే మాత్రం ఇంట్లో ఉండండి, సేఫ్ గా ఉండండి అని చెప్తాను. థ్యాంక్ యూ. మొత్తంగా చూసుకుంటే ఏదైతే జిహెచ్ఎంసీ పరిధిలో ఎక్కడైతే ముంపు ప్రాంతాలు ఉన్నాయో ఆ ముంపు ప్రాంతాలన్నింటిలో కూడా ప్రజలను రక్షించేందుకు ప్రత్యేకంగా జిహెచ్ఎంసీ చర్యలు తీసుకుందని చెప్పేసి అదేవిధంగా హైడ్రా ఎమర్జెన్సీ టీమ్స్ కూడా ఎప్పటికప్పుడు రంగంలో ఉన్నాయి. జిహెచ్ఎంసీ నుంచి ఇచ్చే అలర్ట్ మెసేజ్లు అయితే ఉన్నాయో ఆ మెసేజ్లన్నింటిని కూడా తప్పనిసరిగా పాటించాలంటూ ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు ఎవరు కూడా బయటకు రావద్దని చెప్పేసి మేయర్ కోరుతున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ ఆనంద్తో రామ్ నరేష్, మహా న్యూస్, జిహెచ్ఎంసీ నుంచి. జనసేన ఆఫీస్ ను ప్రారంభించిన ఎమ్మెల్సీ నాగబాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మీ అందరికీ కూడా